అందరికీ నమస్కారం. నా పేరు రమ. కలహం మధురం 18వ భాగం. రచయిత మోక్ష గారు. చివరిగా విసుగు పుట్టిన వేద్ ఆ మల్లయోధులిద్దరిని చూసి, ఈ అక్కుపక్షేనా నా వైఫ్ని చంపాలని ప్రయత్నిస్తే మీరేం చేస్తారో ఒక్కసారి ప్రాక్టికల్గా చూపించండి అన్నాడు. ఎస్ బాస్ అని అంటూ దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి భార్గవ్ చిన్న జరికిచ్చి ఎందుకు అన్నాడు భయం భయంగా. ఆ నోటికి ఫుల్ స్టాప్ అనేది లేకుండా లొడలొడ బాగుతున్నందుకంటూ వచ్చి కూల్గా తన చైర్లో కూర్చున్నాడు. దగ్గరికి వస్తున్న వాళ్ళని చూసి బాస్ అంటూ వెళ్ళి వెయిట్ చైర్ వెనక్కి వచ్చి, మీరోదే మా వదినకి అన్యాయం చేస్తున్నారని ఉక్రోషంలో వాగేశాను. అసలు ఇంతకీ ఎందుకు ఇలా చేస్తున్నారో క్లారిటీ ఇవ్వండి ముందు అని అన్నాడు. లేచి పైన కూర్చొని భార్గవ్ మీద విసుక్కొని ఆ బాడీ బిల్డర్స్తో విల్ యూ కంటిన్యూ యువర్ వర్క్ టుడే అని అన్నారు. ఎస్ సార్ అని వినయంగా తల ఊపి, మేడంకి థ్రెట్ ఇంట్లో ఎలాగూ ఉండదు, ఉండేది ఇద్దరే అంటున్నారు కాబట్టి ఇంకా హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు మేడంకి ఏ అనుమానం రాకుండా మేడం వెహికల్కి మా వెహికల్ ఒక 100 ఫీట్ డిస్టెన్స్లో ఉండేలాగా చూసి మేడంకి అనుమానం రాకుండా మేము చూసుకుంటాం. ఎటొచ్చి మాకు పర్మిట్ లేనిది హాస్పిటల్లో మాత్రమే. పేషెంట్స్ అంటూ విజిటర్స్ అంటూ డైలీ హాస్పిటల్కి వచ్చే ప్రతి ఒక్కరిని మేము చెక్ చేయలేం కదా. అందుకని ఈ ట్రాకర్ అంటూ చేతిలో ఒకటి పెట్టి, మేడం రెగ్యులర్గా క్యారీ చేసే వాటిని దీనికి అటాక్ చేసి పెట్టండి. సో ఇంకా మా కన్నుగప్పి ఎక్కడికి వెళ్ళరు అని నిస్సంకోచంగా చెప్పాడు అందులో ఒకడు. గుడ్, నేను ఇంటికి వెళ్ళాక తను డైలీ క్యారీ చేసే తన హ్యాండ్ బ్యాగ్లో ఇది ప్లేస్ చేస్తాను. యూ బోత్ బెటర్ జాయిన్ యువర్ డ్యూటీ టుడే అని అన్నాడు వేద్. వాళ్ళు వెళ్ళాక అప్పటి వరకు సరదాగా ఉన్న భార్గవ్ మొహం సీరియస్గా పెట్టి, రే వేద్ ఎందుకు ఇదంతా అన్నాడు. మీ వదిన సేవా దృక్పథంతో వాళ్ళ ఊర్లో 4 పెళ్ళిళ్ళు చేసుకొని 5వసారి పెళ్ళంగా తన ఫ్రెండ్ని పెళ్లి చేసుకుంటే పెళ్లి జరిగిన 2వ రోజే వాడిని జైలుకి పంపించిందట. ఇప్పుడు వాడు జైలు నుంచి రిలీజ్ అయితే వాడి నుంచి ప్రొటెక్షన్ కోసమే ఇదంతా అని అన్నాడు. మరి మొన్న తనతో మీ డివోర్స్ గురించి మాట్లాడతానన్నావు అని అన్నాడు భార్గవ్. మాట్లాడదామని అనుకున్నాను, కానీ ఆ రోజు మావయ్య రావడం వల్ల కుదరలేదంటూ నిట్టూర్చాడు వేద్. చిర్రెత్తుకొచ్చింది భార్గవ్కి. విడాకులు తీసుకునే ఉద్దేశం ఉన్నవాడివి మొన్న వాళ్ళ నాన్న వచ్చినప్పుడే ఏదో ఒకటి చెప్పి తనని వదిలించేయచ్చు కదరా. కూతురుతో పాటు ప్రాబ్లంని కొని తెచ్చుకున్నాను అని ఏదో ఒకటి చెప్పి అని అంటూ అరిచినట్టే అరిచాడు భార్గవ్. అలా ఎలా వదిలేస్తానరా నేను, తన అభిప్రాయం తెలుసుకోకుండా అని అన్నాడు వేద్. వదిలించుకోవాలి అని అనుకున్నప్పుడు ఎలా వదిలించుకుంటే ఏంటి, ఇష్టం లేనప్పుడు తన కోసం బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎందుకు, బాడీ గార్డ్స్ ఎందుకు అన్నాడు భార్గవ్. తనంటే ఇష్టం లేదని ఏదో కారణం చెప్పి ఎలా వదిలేస్తాననుకున్నావు. అలా వదిలేసేవాడిని అయితే పెళ్ళైన 2వ రోజే తనని అమ్మా నాన్నల దగ్గర వదిలేసి నా ఫ్లాట్కి వచ్చేవాడిని కదా. భార్గవ్ లిజన్, నేను విడాకులు ఇస్తే తను ముందు వెళ్ళేది వాళ్ళ పుట్టింటికి. అసలు డేంజర్ అక్కడే ఉంది. సో తన ప్రాబ్లం నుంచి గట్టెక్కేంత వరకు నేను తనని వదిలే ప్రసక్తే లేదు అన్నాడు వేద్. థ్యాంక్ గాడ్. వీడి విడాకుల ప్రక్రియని కొన్ని రోజులు వాయిదా వేశాడు. భార్గవ్ మనసులోని దేవుడికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. వాళ్ళని ఎలా ఒకటి చేయాలా అని 2 రోజులుగా తర్జనా పడుతూ మెదడుకి పని చెప్తున్న భార్గవ్ అతను చెప్పిన దానికే ప్రశాంతంగా ఊపిరి పీల్చుకొని, అమ్మయ్య కొన్నాళ్ళు నా మెదడుకి పని చెప్పే పని లేదు అని అనుకుని, వదిన వాళ్ళ ఫ్యామిలీకి ఊర్లో బాగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అంట కదా. మరి అలాంటప్పుడు ఒక అల్లాటప్పాగాడికి భయపడ్డం ఏంటి అని అంటూ వేద్ని అడిగాడు. వాళ్ళకి ఉండే సమస్యలు వాళ్ళకు కూడా ఉంటాయి కదా అని అన్నాడు వేద్. సరే అయితే వదిన్ని దగ్గరుండి మరి నువ్వే చూసుకో అని చెప్పి అక్కడి నుంచి వచ్చేశాడు భార్గవ్. వాళ్ళ మధ్య విడాకులు అన్న పదం ఇంకొన్ని రోజులు రాదని తెలిసిన భార్గవ్ ఉత్సాహంగా విజిల్ వేసుకుంటూ తన క్యాబిన్కి వస్తే అంత ఉత్సాహంగా ఉన్న ఆనంద్ అతనికి ఎదురొచ్చి, బాస్ మన చిన్న బాస్ని మేడంని కలపడానికి బ్రహ్మాండమైన ఆలోచన ఒకటి వచ్చిందన్నాడు. ఏంటది నుదురు చిట్లించి అడిగాడు భార్గవ్. ఇదిగో ఆ మ్యాజిక్ అంటూ తన పాకెట్ నుంచి ఒక ప్యాకెట్ తీసి భార్గవ్ ముందుంచాడు. ఏంటిది, రోడ్డు మీద ఫైల్స్ కని చెప్పి అమ్ముతారు, ఆ ఆయుర్వేద మెడిసినా అని అడిగాడు భార్గవ్. కాదు బాస్, డ్రగ్స్ అని అన్నాడు. ఏంటి డ్రగ్గా? ఆశ్చర్యం ఆవేశం కలగలిపి చూశాడు భార్గవ్ అతన్ని. డ్రగ్ అంటే మీరు అనుకునేది కాదు బాస్, సెడ్యూస్ డ్రగ్ అని అంటాడు. అంటే అన్నాడు భార్గవ్. అంటే అని కాస్త చటపటాయించి, పేరులోనే ఉంది అర్థం కాలేదా, ఇది కలిపిన పాలు మన బాస్కి తాగిస్తే అప్పుడు ఆయన మేడంని కలుస్తారు, మీకు అర్థమవుతుందా అని అడిగాడు ఆనంద్. కలుస్తారా? అదే ఇంటిమేట్ అవుతారు, మీకు అర్థమయ్యే భాషలో రెట్టించి చెప్పాడు అన్నాడు భార్గవ్ పళ్ళు చిట్లించి. ఎక్కడి నుంచి వస్తాయి రా నీకు ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలన్నీ, చిచ్చి అని ఆనంద్ని చీదరించుకొని 2 కసిరి 4 చీవాట్లు పెట్టి, వెళ్ళి నీ పని చూసుకోపో అని అంటూ వచ్చాడు. మరైతే ఈ డ్రగ్ని ఏం చేయమంటారు అని అన్నాడు ఆనంద్. అన్ని తిట్లు తిన్నా ఇంకా బుద్ధి రాక, నా పిండాకుల్లో కలపరా, ఫ్రస్ట్రేట్ అయ్యాడు భార్గవ్. ఆ ఐటెం ఎక్కడ దొరుకుతుంది అని అన్నాడు
రేయ్ నిన్ను అని అంటూ అతని మీదకి ఒంటి కాలు మీద లేచిన భార్గవ్కి ఆనంద్ ఫోన్ రింగ్ అవ్వడం, మొబైల్ స్క్రీన్పై మను ఫోటో కనపడడం జరగగానే కాస్త శాంతించి ఆ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టు అన్నాడు. ఒబీడియంట్గా తలూపి ఆ కాల్ ఆన్సర్ చేసి హలో మను చెప్పు అన్నాడు. పని ఎంతవరకు వచ్చింది అని అడిగింది మను. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ మను అన్నాడు ఆనంద్. ఇంకా ప్రోగ్రెస్లో ఉందా? రేయ్ నీకు అప్పచెప్పిన పని ఆఫీసులో ఎక్స్ ఎంప్లాయీ వివరాలు కనిపెట్టమని ఆ మాత్రం కూడా చేయలేని వాడివి నువ్వేం డిటెక్టివ్రా అని అరిచింది మను. ఆమె అరుపుకి ఆనంద్ చెవులు చిల్లులు పడ్డాయి. అంటే చాలా ట్రై చేస్తున్నాను మను. ఆఫీసులో పాత స్టాఫ్ చాలా మట్టుకు మారిపోయారు. అందరూ కొత్త వాళ్ళని అడుగుతూ ఉంటే మాకు తెలియదు అని చెప్తున్నారు. అయినా భార్గవ్ సార్ సంగతి అంటావా? ఆయనకి ఎప్పుడు పని తప్ప వేరే ధ్యాసే ఉండదు కదా. వినయంగా అప్పచెప్పాడు ఆనంద్ పాఠాన్ని. భార్గవ్ సారా అంత రెస్పెక్ట్ ఇస్తున్నావు వాడికి? కొంపదీసి వాడి ఉచ్చులో కానీ నువ్వేమైనా పడ్డావా ఏంటి? సీసీ కెమెరాల ఎప్పుడు ఆఫీస్లో జరిగేవన్నీ కూడా ప్రతిదీ వాడికే కావాలి. అయినా వెళ్ళినప్పుడే చెప్పాను కదా వాడికి కొంచెం దూరంగా ఉండమని అని అంది మను. పాపం తనకి మొబైల్ స్పీకర్లో ఉంది అని తెలియదు కదా. తెలిసిన పెద్ద జరిగేదేం లేదనుకోండి మను అన్నదానికి ఆనంద్ నవ్వుకుంటుంటే భార్గవ్ మాత్రం కోపంగా పిడికిలు బిగించి ఇక్కడ నేనేమో నీ కాపురం బాగుండాలని అన్ని వ్రతాలు వారాలు చేస్తూ ఉంటే నన్ను అంత మాట అంటావా నువ్వు అని పళ్ళు నూరుకున్నాడు భార్గవ్. సరే మను, ఇవాళ రేపో నిన్ను కలిసి నేను కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ నీకు అప్పచెప్తాను అని అంటూ కాల్ కట్ చేశాడు ఆనంద్. కాల్ కట్ చేసిన ఆనంద్ నవ్వు ఆపుకుంటూ భార్గవ్ వంక చూసి సార్ మరి నన్ను వెళ్ళమంటారా అని అడిగాడు. నవ్వు ఆపుకుంటున్నావు కదరా అని అంటూ ఒక సీరియస్ లుక్ ఇచ్చి మను ఏంట్రా మను, తను మన బాస్ వైఫ్, మేడమని పిలవలేవా అని గర్జించే గొంతుతో అడిగాడు. సార్ మేడమా అంటూ నవ్వి నేను మను ఎంత క్లోజో మీకు తెలుసా సార్? అది ఢిల్లీ ఎయిమ్స్లో చదివేటప్పుడు మేమిద్దరం కూడా ఒకే రూమ్లో ఉండేవాళ్ళం అని అన్నాడు ఆనంద్. ఏంటి ఒకే రూమ్లోనా? ఉండపట్టలేక అడిగాడు భార్గవ్. మాతో పాటే మా క్లాస్మేట్స్ ఇంకొక అమ్మాయి కూడా ఉండేది అనుకోండి. మేము చాలా క్లోజ్, అది వేరే విషయం అని అన్నాడు ఆనంద్. అయితే మాత్రం అని అంటూ నుదురు చిట్లించి వదిన కోసం వాళ్ళ నాన్న నెలకొకసారైనా ఢిల్లీ వచ్చేవారంట కదా, మరి అప్పుడు నువ్వు ఎక్కడుండేవాడివి అని అంటూ అడిగాడు భార్గవ్. ఆయన వచ్చినప్పుడు కూడా నేను ఇంట్లోనే ఉండేవాడిని, కానీ ఆయన వస్తే నాతో పెద్దగా మాట్లాడేవారే కాదు. నేను పక్కన కూర్చున్నా సరే నన్ను వదిలి వెళ్ళిపోయేవారు, అవాయిడ్ చేసేవారు నన్ను. నేను ఎదురొచ్చినా నన్ను చూడకుండానే చీదరించుకొని వెళ్ళిపోయేవారు. ఒకసారి మనుని అడిగాను కూడా. అడిగితే నువ్వు నార్త్ ఇండియన్, నీకు తెలుగు రాదని చెప్పాను. మా నాన్నకి హిందీ రాదు, అందుకే అలా అవాయిడ్ చేస్తున్నారని తనలో తనే నవ్వుకునేది. ఎందుకంటారు? తిరిగి భార్గవ్ని అడిగాడు ఆనంద్. ఏమో నాకేం తెలుసు అని ఒక రెక్లెస్ లుక్ ఇచ్చి నీ గురించి నాకెందుకు, నువ్వు మేడంతో ఎంత క్లోజ్గా ఉన్నా అది తన పెళ్లికి ముందు వరకే, కానీ తను ఇప్పుడు మన బాస్ వైఫ్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తనని మేడం అని పిలవాలి, పిలిచి తీరాల్సిందే అని అన్నాడు భార్గవ్. విడిపోయే జంటకి అంత గౌరవం ఎందుకో చిన్నగా సనుక్కున్నాడు ఆనంద్. రేయ్ నాకు వినిపించింది, సీరియస్గా వాన్ చేసి 10 రోజుల్లో నువ్వు ఆఫీస్లో కలెక్ట్ చేసిన ఇన్ఫర్మేషన్ మేడంకి ఇస్తాను అని అన్నావు కదా, ఇదిగో ఆ ఇన్ఫర్మేషన్ అని అంటూ ఒక పొడుగు కాగితాన్ని అతని చేతిలో పెట్టాడు భార్గవ్. దాన్ని ఓపెన్ చేసి చదువుతున్న ఆనంద్ బిల్డింగ్లో 15 ఫ్లోర్లు, 4 లిఫ్ట్లు, 40 గుమ్మాలు అని అంటూ చదివేవాడు కాస్త ఆపేసి సార్ ఏంటిదంతా అని అన్నాడు. ఇదే అది, రేపు దీన్ని ఇలాగే భద్రంగా మడతపెట్టి తీసుకువెళ్ళి మేడం చేతిలో పెట్టాలన్నాడు భార్గవ్. సార్ చంపేస్తుందా రాక్షసి, వాపోయాడు ఆనంద్. అయితే చచ్చిపో అని చెప్పి ఎలా అయితే వచ్చాడో అలాగే విజిల్ వేసుకుంటూ వచ్చేశాడు భార్గవ్. ఆ మన్నాడు ఇదొక లిస్టా అని అంటూ తలకొట్టుకుని మను హాస్పిటల్కి వెళ్ళాడు ఆనంద్. శానిటైజర్తో హ్యాండ్స్ తుడుచుకుంటున్న మను ఆనంద్ని చూసి ఇప్పుడారా వచ్చేదని కసురుకుంది అతన్ని. ట్రాఫిక్లో లేట్ అయిందని గొనుగుతూ వచ్చి తన ముందు కూర్చొని మీట్ అవ్వడం అంటే ఏ క్యాఫ్టేరియాకో రెస్టారెంట్కో అనుకుంటే ఇక్కడికి రమ్మన్నావేంటి అని అడిగాడు. ఈ మధ్య నన్ను ఎవరో వెనక ఫాలో చేస్తున్నారు ఏమో అని అనుమానంగా ఉంది, బయట కూడా పెద్దగా తిరగట్లేదు, అందుకే నిన్ను ఇక్కడికే రమ్మంది అని అంది మను వాటర్ బాటిల్ని అతనికి అందిస్తూ. థ్యాంక్స్ మను అని అనేవాడు ఆపేసి థ్యాంక్స్ మేడం అని అంటుంటే ఏంట్రోయ్ కొత్తగా మేడం అని పిలుస్తున్నామని అంటూ చూసి ఏంటి నువ్వు ఇన్నాళ్ళు ఆఫీస్లో ఉండి నువ్వు కనిపెట్టిన కొత్త విషయాలు అని అడిగింది మను. ఇదిగో ఇవే అని అంటూ మడత పెట్టిన పేపర్ని ఒకటి మను చేతిలో పెట్టాడు ఆనంద్. ఇదేంట్రా ఇలా రాసుకొని వచ్చావు, పచారీ లిస్టులా అని అంటూ ఓపెన్ చేసి మొదటి 2 లైన్లు చదివిన మనుకి చిర్రెత్తుకొచ్చింది. చేతిలో పేపర్ పిచ్చి పిచ్చి ముక్కలుగా చింపేసి ఆనంద్ మొహానికి ఇసురు కొట్టి
ఈడియట్ 15 రోజులుగా నువ్వు ఉండి కనిపెట్టింది దారా అని అంటూ మండిపడుతుంటే, ఏ మను, ఇట్స్ అవర్ డిటెక్టివ్ థింగ్స్ మను. మేము ఏదైనా కేసు టేకప్ చేస్తామంటే ఆ కేసు తాలూకా వివరాలన్నీ 360 డిగ్రీల కోణంలో పరిశీలిస్తాం మను అని చెప్పుకొచ్చాడు ఆనంద్. ఏడ్చినట్టే ఉంది నీ బుర్ర. ఆఫ్టర్ ఆల్ ఒక అమ్మాయి డీటెయిల్స్ తెలుసుకోలేకపోయావు. 400 టేబుళ్ళు, 300 కుర్చీలా? ఇది ఎలా ఉందో తెలుసా? దినానికి ఇచ్చే షామియానాల లిస్టులా ఉంది అని అంటూ నోటికొచ్చిన బూతులన్నీ తిట్టి అడిషనల్గా ఇంకో 2 మొట్టికాయలు కూడా వేసి, ఇంకొకసారి ఇలాంటి పనికిమాల లిస్టులు తీసుకుని నా దగ్గరికి వచ్చావో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసేస్తాను, కత్తి చూపించి బెదిరించి దొబ్బయి ఇక్కడి నుంచి అని పట్టరాని కోపంతో అరిచింది మను. అలా కొన్నాళ్ళకి పాపం ఆఫీసులో భార్గవ్ పెట్టే టార్చర్, ఇటు ఫోన్లో మను పెట్టే టార్చర్ రెండూ భరిస్తూ ఉన్న ఆనంద్ వాళ్ళిద్దరినీ భరించలేక చచ్చిపోయేంత బాధ కలిగినా కూడా చచ్చేంత ధైర్యం లేక వాళ్ళిద్దరి మధ్య చస్తూ బ్రతుకుతున్నాడు. మను కూడా ఎప్పట్లాగే హాస్పిటల్కి వెళ్తూ ఉంటే ఆమెని ఫాలో అవుతున్న తన ఇద్దరి బౌన్సర్లు కూడా ఆమె చేసే ప్రతి పనిని కూడా వేద్కి అప్డేట్ చేస్తున్నారు. ఒకరోజు అలాగే గుడికి వచ్చిన మనుకి అక్కడ ఎప్పుడూ కనిపించి మాట్లాడే ఆంటీ కనిపించారు. ఇప్పుడిప్పుడే వాళ్ళ మధ్య ఏర్పడిన ఫ్రెండ్షిప్తో మనుని చూడగానే ఆవిడ తనకు ఎదురు వెళ్ళి, ఏమ్మా కిందటి వారం రాలేదే, ఒంట్లో ఏమైనా బాగాలేదా, ఏదైనా విశేషమా అని అడిగారు. మను చిన్నగా నవ్వి, అదేం లేదంటే, ఇంట్లోకి రాకూడదంతే అని. ఎలా ఉన్నాడు మీ సూపర్ హీరో, మళ్ళీ ఎప్పుడొస్తాడు మీ దగ్గరికి అని అడిగింది. వాడికే రోజు వీడియో కాల్ చేసి మాట్లాడుతున్నాడు. మొన్నొకసారి నీ గురించి అడిగాడు కూడా. టెంపుల్ ఆంటీ ఎలా ఉంది అని నవ్వుతూ సమాధానం ఇచ్చింది ఆవిడ. అవునా అని కిలికిలా నవ్వి, మీరు కూర్చొని నేను ప్రదక్షిణ చేసేసి వస్తాను అని చెప్పి ఆమెను కూర్చోపెట్టి తన ప్రదక్షిణకు వెళ్ళింది. గుడి చుట్టూ ఒకసారి తిరిగి వచ్చిన మను ఆంటీని పలకరిద్దామని తల తిప్పి చూస్తే ఆవిడ కూర్చున్న చోట్లో జనం గుమికూడున్నారు. తనకి చెప్పకుండా ఆవిడ వెళ్ళదు అని తెలిసిన మను దానికి తోడు అక్కడ గుంపుగా జనం చేరడం చూసి ముందుకు వెళ్ళిన మనుకి స్పృహ లేకుండా పడిపోయి ఉన్న ఆంటీని చూసి గబాల్న వెళ్ళి ఆవిడని తన ఒడిలోకి తీసుకుని ఆమె పల్స్ చెక్ చేసింది. మను లో బీపీ, కొంచెం మజ్జిగ ఎవరైనా ఇస్తారా అని అనగానే బాబాకి పంచామృత అభిషేకం కోసం తెచ్చిన దాంట్లో మజ్జిగ ప్యాకెట్ని తీసి మను చేతికిచ్చారు. మను ముందు ఆవిడ మొహాన కాసి నీళ్లు చిలకరించి ఆవిడకి మజ్జిగ పట్టించగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టుగా అనిపించింది ఆవిడకి. స్తబ్దుగా కూర్చున్న ఆవిడ దగ్గరికి తీసుకొని, ఆంటీ మీకు ఎన్నిసార్లు చెప్పాను ఖాళీ కడుపుతో ఇలా గుడికి రావద్దని. ఆవిడ దగ్గర ఉన్న చనువుతో దబాయిస్తూ అడిగింది మను. కాస్త స్థిమితపడిన ఆవిడ, అమ్మ మను, ఇంటి దగ్గర అంకులు ఎదురు చూస్తారు, నన్ను కొంచెం ఇంటి దగ్గర దిగబెట్టవు అని అడిగారు ఆవిడ. సరే రండి అంటూ ఆవిడ్ని తనతో పాటే కార్ దగ్గరికి తీసుకెళ్ళింది మను. ఆవిడ అడ్రస్ చెప్తుంటే ఆవిడ చెప్పిన వైపే కార్ని పోనిచ్చింది మను. మను గుడి నుంచి అంత త్వరగా రాదేమో అని టిఫిన్ చేద్దామని వెళ్ళిన బాడీగార్డ్స్ ఇద్దరికి మను వెళ్ళింది తెలియలేదు పాపం. ఆ గుడికి కాస్త దూరంలోనే ఆ ఆంటీ వాళ్ళ ఇల్లు. పెద్ద ఇల్లే, ఇల్లు కాదు 3 floors బంగ్లా అది. ఇంటి ముందు నడిచే దారికి 2 వైపులా ఉన్న పూల మొక్కల్ని అందంగా నేలపై పొలిచిన గడ్డి. ఆ ఇల్లు నచ్చింది తనకి. ఆవిడని తీసుకొని ఇంట్లోకి రాగానే, థ్యాంక్స్ అమ్మా, నీ పని మానుకొని మరీ వచ్చావు, నా కోసం కనీసం దర్శనం కూడా చేసుకోలేదు నువ్వు అని నొచ్చుకున్నట్లుగా ఆవిడ అంటూ ఉంటే, దేవుణ్ణి ఏముందా ఆంటీ, ఆయన ఎప్పుడూ మనతోనే ఉంటారు కదా అని చెప్పి ఇంట్లో వదలగానే, కూర్చో టిఫిన్ తెస్తాను అని తినేసి వెళ్ళమని కిచెన్లోకి అడుగులు వేస్తున్నాము నాపి, ఆంటీ ఎక్కడికి, మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అని అంది మను. ఆవిడ నవ్వి, ఇప్పుడు నాకేమైంది మను, అయినా రెస్ట్ తీసుకుంటే పనులవుతాయా, మీ అంకుల్ ఆఫీస్ టైం కూడా అయింది, అసలే జూనియర్ దుర్వాసుడు ఆయన, టిఫిన్ లేట్ అయిందంటే ఇంట్లో శివతాండవమే అంటుంటే, అయితే నేను టిఫిన్ చేస్తాను మీరు కూర్చోండి అంది మను. నువ్వా ఆశ్చర్యంగా చూసి, నీకెందుకు తల్లి ఇవన్నీ అంటున్నా ఆవిడ మాటలు వినకుండా కిచెన్లోకి వెళ్ళింది మను. ఫ్రిడ్జ్లో దోశల పిండి ఉందా ఆంటీ అని అంటూ ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది మను. ఏదో ఉన్నాను అన్న పేరుకే తప్ప అందులో ఒక్క వస్తువు కూడా లేకపోవడం చూసి ఇది ఫ్రిడ్జ్ అన్న అనుమానం వచ్చింది తనకి. దోశలు ఎప్పటికప్పుడు రుబ్బి వేస్తేనే మీ అంకుల్కి ఇష్టమమ్మా, నైట్ చెప్పారు అంకుల్ పెసరట్టు వేయమని, పెసలు నానబెట్టే వచ్చానంటూ బాక్స్ ఓపెన్ చేసిన ఆవిడికి పచ్చిగా ఉన్న పెసలు చూసి, అయ్యో నీళ్ళు వేయడం మర్చిపోయాని అని మను వంక చూసింది. పోనీలే ఆంటీ, ఈ రోజుకి ఆంటీకి మా చేతి ఉప్మా టేస్ట్ చూపిస్తాను, ఉప్మా రవ్వ ఎక్కడ, అంకుల్ బన్నీ రవ్వ తింటారా అని, బొంబాయి రవ్వ తింటారా అంటుంటే ఆయనకు ఉప్మా ఇష్టం ఉండదన్నారు ఆవిడ తల ఉంచుకొని. అన్నీ అంకుల్ ఇష్టాలేనా, మీ ఇష్టాలేమి లేవా అని అంది మను. ఆ మాటకి తడబడుతున్న తనని చూసి, టొమాటో బాత్ చేస్తాను, ఈరోజు అంకుల్
నా చేతి ఉప్మా ఇష్టంగా తింటారు చూడండి అని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టింది మను. శాంతి అంటూ బేస్ వాయిస్తో వినిపించిన అరుపులాంటి పిలుపుకి ఆంటీ చిన్న జర్కిచ్చి వస్తున్నానండి అని కంగారుగా వెళ్తున్నామని చూసి మను నవ్వుకొని ఆంటీ పేరు శాంతి అన్నమాట అని మనసులో అనుకుంది. టిఫిన్ అయిపోయిందా, ఆఫీస్కి లేట్ అవుతోందంటూ వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చారు. శాంతి భయంగా వడ్డిస్తున్న ఉప్మాని చూడగానే ఆయనకి ఆమెపై కల్లెర చేసి పెసరట్టు చేయమన్నాను కదా, ఉప్మా చేసావి అని అజబాయిషి అడగగానే కిచెన్లో ఉన్న మను అంకుల్ అది ఉప్మా కాదు టమాటా బాత్ అని అంటూ బయటకొచ్చి ఆయన్ని చూసింది. కథ ఇంకా ఉంది. మరి మనుకి ఆ అంకుల్ ఇంతకుముందే పరిచయమా, లేకపోతే వీళ్ళతో మనుకి ఏదైనా సంబంధం ఉందా? మరో పక్క మనుకి నిజంగానే తన ప్రాణాలకి ప్రమాదం ఉందా? వేద్ మనసులో మనుపై ప్రేమ లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.